who bring the members of the society together with each other and nearer to Krishna, the prime entity, thus developing the idea within the members and humanity at large that each soul is a part and parcel of the quality of Godhead Krishna. సమాజంలో సభ్యులందరినీ కూడా కలిపి ఒకటిగా వారందరినీ దేవదేవుడైన శ్రీకృష్ణుడి దగ్గరగా తీసుకొచ్చి ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఈ సమాజానికి సామూహికంగా ఈ అవగాహన కలిగించాలి. ప్రతి జీవి గుణాత్మకంగా ఆ దేవదేవుడైన శ్రీకృష్ణ భగవానుడికి అంశయే అనే అవగాహన కలిగించాలి. Reading from Sri Nahamamrita, the meaning of Kirtana and Sankirtana. The chanting process offered by Lord Chaitanya for achieving love of God is called Sankirtana. Sankirtana is a Sanskrit word. Sam means samyak, complete, and Kirtana means glorifying or describing. భగవంతుని యొక్క ప్రేమను పొందడానికి శ్రీ చైతన్య మహాప్రభు ఈ కలియుగంలో మనకు ప్రవేశపెట్టిన విధానం ఏంటంటే సంకీర్తన విధానం. భగవన్నామ సంకీర్తన ద్వారా ఈ కలియుగంలో ఎవరైనా భగవత్ ప్రేమను పొందవచ్చు. సంకీర్తన అనేటువంటిది అదొక సంస్కృత పదం. సం అంటే సంపూర్ణంగా అని, కీర్తన అంటే భగవంతుని కీర్తించడం అని. సంపూర్ణంగా భగవంతుని కీర్తించేటువంటి విధానాన్ని సంకీర్తన అని చెప్పి అన్నారు. It is not that one can describe anything or glorifying anything and what will be kirtan. From the grammatical point of view, that may be kirtana, but according to the Vedic system, kirtana means describing the supreme authority, the absolute truth, the supreme personality of Godhead. That is called kirtana. ఏదో భౌతికమైన విషయాన్నో ఏదో వివిధ రకాలైనటువంటి భౌతిక వర్ణనల్ని వాటన్నింటినీ వర్ణించి అది కీర్తన అని చెప్పడానికి లేదు. కీర్తన అంటే అది భగవంతునికి సంబంధించిందే అయి ఉండాలి. వ్యాకరణపూర్వకంగా కీర్తన అనే పదాన్ని మీరు వాడుకోవచ్చేమో, కానీ వ్యాకరణపూర్వకంగా కాకుండా వైదిక పూర్వకంగా చూసినట్లయితే కీర్తన అనేటువంటి పదాన్ని ఎక్కడ ఉపయోగించాలంటే ఆ దేవదేవుడు కృష్ణుడి యొక్క గుణగణాలని, ఆయన నామాన్ని, లీలల్ని, వైభవాన్ని కీర్తించేటువంటి విధానంలోనే కీర్తన అనే పదాన్ని ఉపయోగించాలి. This devotional service begins with the method of Shravana. Shravana means hearing and Kirtana means describing. One should describe and another should hear, or the same man himself can both describe and hear. అసలు ఈ భక్తియుక్త సేవ అనే విధానమే శ్రవణంతో ప్రారంభమవుతుంది. శ్రవణము కీర్తనం అని చెప్తారు. శ్రవణం అంటే భగవంతుడి గురించి చక్కగా వినడము, కీర్తనం అంటే ఆ భగవంతుని గుణగణాలని, వైభవాన్ని, నామాన్ని కీర్తించడం. ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరో ఒకరు వర్ణిస్తూ భగవంతుని గురించి చెప్తూ ఉంటే అది కీర్తన అవుతుంది. దాన్ని కూర్చున్న వాళ్ళు వింటూ ఉంటే అది శ్రవణం అవుతుంది. ఇలా చేయొచ్చు, లేదు ఆ చెప్పే వ్యక్తి తను చెప్పే మాటలు వినొచ్చు, అలా కూడా శ్రవణం కీర్తనం అవుతుంది. It does not need anyone's help. When we chant Hare Krishna Mahamantra, we chant and hear. This is complete. This is a completed method. But what is that chanting and hearing? One must chant and hear about Vishnu, Krishna, not anything else. అది మనం భగవన్నామం జపం చేసేటప్పుడు భగవంతుని యొక్క నామం పలకాలి, పలికిన నామాన్ని వినాలి. పలికినప్పుడు కీర్తన అన్నారు, విన్నప్పుడు శ్రవణం అన్నారు. శ్రవణం కీర్తన విధానం అంటే ఇది సంపూర్ణమైనటువంటి విధానం. ఈ సంపూర్ణమైన విధానంలో భగవంతుని గురించి, విష్ణువు గురించి శ్రవణం చేయాలి, కృష్ణుడి గురించి శ్రవణం చేయాలి, ఆ కృష్ణనామాన్ని పలకాలి. అంతేగాని ఇక్కడ శ్రవణం కీర్తనం అనే పదాన్ని ఏదో ఒక భౌతికమైనటువంటి విషయాన్ని చెప్పడము, ఏదో భౌతికమైన విషయాన్ని వినడము, దాన్ని శ్రవణ కీర్తనం అని చెప్పి చెప్పరు. Shravana Kirtanam Vishnu, Srimad Bhagavatam 7.5.23. One can understand Vishnu, the all-pervading absolute truth, the supreme personality of Godhead, by the method of this hearing. దేవాది దేవుడు, పరమ యాజమాన్యము, పరమ సత్యమైనటువంటి విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడు గురించి శ్రవణం చేసే విధానాన్నే మనకి భాగవతం 7వ స్కందంలో 55వ అధ్యాయం 23 శ్లోకంలో కూడా నిర్ధారించారు. శ్రవణం కీర్తనం విష్ణు అని చెప్పన్నారు. అంటే శ్రవణ కీర్తన ఎవరి గురించి చేయాలంటే ఆ విష్ణు భగవానుడి గురించే చేయాలి అని చెప్తున్నారు. This is from Science of Self-Realization.
ఆత్మసాక్షాత్కార శాస్త్రం అనే గ్రంథం నుంచి ప్రభుపాదుల వారు చెప్పినటువంటి వాక్యం ఇది. అన్ని వాంఛలు తీర్చే కల్పవృక్షముల వంటి వారు, పతితులను ఉద్ధరించువారు, కృపాసాగరులైన వైష్ణవులందరికీ నా గౌరవపూర్వక ప్రణామములు అర్పిస్తున్నాను. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యో చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ బృంద की जय. नामाचार्य श्री हरिदास ठाकुर की जय. शील प्रभुपाद की जय. निताई गौर प्रेमानंदे हरि हरि.